ఆ మధ్యన మామూలుగా వీడియో మల్ల యాదవ్ గారు ఎస్ రామచంద్ర నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ మనతో పాటు జాయిన్ ఇయర్ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామచంద్ర నాయక్ గారు. నమస్కారం అండి. మొన్న కాంగ్రెస్ కార్యకర్తల సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి 2029లోనే ఎన్నికలు సాగుతాయి, ఖమ్మం సభ కూడా నేను చెప్తున్నానంటూ కూడా మాట్లాడడం జరిగింది. బట్ ఎంతవరకు కూడా 2029లో కూడా ఇప్పటికే చూస్తున్నాం, ఇప్పుడు జమిలీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి అంటున్నారు. 2028లో ఎలక్షన్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. బట్ సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారికి ఆ ప్రకటన చేయడంతో కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా అండి? ఎట్లా చెప్పగలుగుతున్నారు 2029లోనే జమిలీ ఎలక్షన్స్ మొత్తం కలిపి కూడా ఒక రకంగా ఎలక్షన్స్ అప్పుడే రాబోతుందంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇప్పుడు రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా రేవంత్ రెడ్డి గారు చెప్పింది సూక్ష్మంగా ఆలోచిస్తే అర్థమైపోద్దామా. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దేశ రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది బాగా విశ్లేషించి మాట్లాడి మోడీ గారు గత పార్లమెంట్ లో మరి డిలిమిటేషన్ బిల్లుని పాస్ చేయించుకోవాలని చెప్పేసి సర్వ ప్రయత్నం చేసి వారు విఫలమైంది. అదేవిధంగా ఇప్పుడు దాదాపు తృణమూల్ కాంగ్రెస్ నుంచి 30 మందిని, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి 8 మందిని, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో కూడా దాదాపు 15 మంది ఎంపీలను అందరినీ సమకూర్చుకునే దాంట్లో మోడీ గారు సమాయత్తమై వారు విజయవంతంగా ముందుకు పోతా ఉన్నాడు. మోడీ గారు తన బలాన్ని పార్లమెంట్ లో అదేవిధంగా మన రాజ్యసభలో వారి పూర్తి బలాన్ని పెంచుకునే ప్రయత్నం దేనికోసం అంటే జమిలీ ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ చేస్తే తన బీజేపీ పార్టీ వారికి లబ్ధి చేకూర్చాలనే రాజకీయ స్వార్థంతో వారు ముందుకు పోతా ఉన్నారు. సో డిసెంబర్ 3వ తారీఖున గత ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చే డిసెంబర్ కల్లా 5 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అలాంటి పరిస్థితులలో 5 సంవత్సరాలకు జరగాల్సిన ఎన్నికలు ఒకవేళ మోడీ గారు జమిలీ ఎన్నికలు గనక వారు పైన డిలిమిటేషన్ బిల్లు పాస్ అయ్యి అతను జమిలీ గనక పోవాలని అనుకుంటే తప్పకుండా ఎన్నికలు మరి 6 నెలల గ్యాప్ లో ఉన్న రాష్ట్రాల ఎన్నికలన్నీ కొన్ని పెండింగ్ పెట్టడం, కొన్ని ముందస్తు జరపడం వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మరి దేశమంతటా ఒకేసారి ఎన్నికలు రాకపోవచ్చు. ఎందుకంటే మొన్ననే తమిళనాడు, అస్సాం, వెస్ట్ బెంగాల్ జరిగినాయి. కాబట్టి 2 దఫాలుగా దేశ రాజకీయాల్లో ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణతో పాటు మన తెలంగాణ ఎన్నికల తర్వాత 6 నెలలకు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు, ఇంకా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. సో ఆ ఎన్నికల్ని ఈ ఎన్నికల్ని కలిపి కొన్నిటిని ముందస్తు జరపాలి, కొన్నిటిని పెండింగ్ పెట్టాలనే ఆలోచనలో మోడీ గారు పోతా ఉన్నారు. ఇది కనబడతా ఉంది. దీనికి వేరే సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి జమిలీ ఎన్నికలు చేయాలనే రాజకీయ స్వార్థంతో మోడీ గారు పోతున్నారు. కాబట్టి ఒకవేళ జమిలీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నది అనేది ముఖ్యమంత్రి గారి చెప్పడంలో స్పష్టత. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల్లో మరి ఆర్థిక విధ్వంసం సృష్టించినందుక మళ్ళా కేసీఆర్ ను కోరుకుంటున్నారు. అదేవిధంగా మరి ఎలాంటి హామీలు నెరవేర్చకుండా పోయినందుక వారికి మరి కోరుకుంటుంది. మన నిరుద్యోగ యువత ఉద్యోగాలు ఇవ్వనందుక వారిని కోరుకుంటుంది. మాట్లాడే దాంట్లో కొంచెం అర్థం పర్థం ఉండి ఆలోచించి మాట్లాడాలి. ఈరోజు సంక్షేమ ఫలాలు పథకాలు పేదవాళ్ళకు అందుతా ఉన్నాయి రాష్ట్రంలో. అదేవిధంగా ఎలాంటి మరి నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఈరోజు పథకాలు రీచ్ అవుతా ఉన్నాయి. పేదవాళ్ళు అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఎక్కడ ఆపకుండా గత 10 సంవత్సరాల్లో చూడని గ్రామ అభివృద్ధిలో ఈరోజు సర్పంచులు చూస్తా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో రేవంత్ రెడ్డి గారి మరి నాయకత్వాన్ని కోరుకుంటారు తప్ప ఏ తెలివి ఉన్న ఏ తెలంగాణ మరి మేధావి మళ్ళీ కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబ పాలన ఎవరు కోరుకోరు. రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల ఏదైతే కూడా 119 స్థానాలు ఉన్నవి 182 స్థానాల వరకు పెరుగుతాయంటూ కూడా అంటున్నారు. ఇంకొకటి 17 నుంచి కూడా పార్లమెంటు స్థానాలు 26కు పెరుగుతాయి. ముఖ్యంగా అంటే ఈ తెలంగాణలో పరిపాలన పరంగా కూడా ఈ స్థానాలు పెరగడం వల్ల కొంత పరిపాలన సులభం అవుతుందా? మొదటి నుంచి కూడా ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో ఇవి పెంచడం వల్ల వాళ్ళ ఆధిపత్యం పెరుగుతుంది, ఇది కొంత పొలిటికల్ గా కొంత నష్టం చేకూరుస్తుందంటూ కూడా మొదట్లో వ్యతిరేకించిన ఇది ఉంది. బట్ ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలి? ఒకవేళ పెరిగితే అది పాజిటివ్ గా తీసుకోవాలా, ఎట్లా తీసుకోవచ్చు మనం? తప్పకుండా పార్లమెంట్ స్థానాలు ఈక్వల్ గా దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశంలో సమానంగా పంపకాలు జరిగితే అది అందరికీ సమన్యాయం జరిగినట్టు జరుగుతుందని ముఖ్యమంత్రి గారి భావన. ఒకవేళ వారు ఉత్తరాది ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన గనక సీట్లు పెంచుకుంటే అది బీజేపీ వారికి కొంత లబ్ధి చేకూరే పరిస్థితి కనబడతా ఉంది. కానీ మోడీ గారి మీద కూడా ప్రజల్లో
ఆదరణ తగ్గుతా ఉంది. ఈరోజు జనతా కాక్రోచ్ పార్టీ అని పెట్టి యువత ఈరోజు మరి కేంద్రంలో మోడీ గారు చేస్తున్న విధానాల మీద ఎంత వ్యతిరేకత ఉందో వాళ్ళు చూపిస్తూనే ఉన్నారు. అదే విధంగా మరి ప్రజల్లో రాష్ట్రాల్లో వారు నిరంకుశ పాలనను, అదే విధంగా అవినీతి చేసిన వారికే మరి వాళ్ళు అందలం ఎక్కించే పనుల్లో ఆదానికి అంబానీకి ఆస్తులు కట్టబెట్టే దాంట్లోనే మోడీ విజయవంతంగా ముందుకు పోతా ఉన్నాడు. అమెరికాలో ఆదాని మీద ఉన్న కేసులను తొలగించుకోవడం కోసం వారు ఇప్పుడు ట్రంప్తో కూడా కుమ్మక్కైన విధానం కూడా బయట కనబడతా ఉంది. సో ఎటు చూసినా గానీ మోడీ గారి చరిష్మా, మోడీ గారి చాతుర్యత వచ్చే ఎన్నికల్లో పనిచేయకపోవచ్చు. పేద బడుగు బలైన పక్షాన రామచంద్ర నాయక్ గారు, ఇప్పుడు జమలి ఎన్నికలు కాంగ్రెస్ కి లాభం అంటారా, బీజేపీకి లాభం అంటారా? ఏవైతే ప్రాంతీయ పార్టీలను నేను ఓవరాల్ గా మాట్లాడుతున్నా, అంటే ఏ పార్టీలకి ఇది కలిసి వస్తుంది అంటారు? ఇప్పుడు మోడీ గారి కుట్ర ఏంటంటే జాతీయ స్థాయిలో 2 పార్టీలే మిగలాలనేది వారి ఆలోచన. లోకల్ పార్టీస్ ని దెబ్బతీసే అవకాశాలు అయితే తప్పకుండా దీనిలో ఉంటది. ఎందుకంటే ప్రధాని ఎవరనేది ప్రజలు ఆలోచించి ఆ రోజు ప్రధాని కోసమే ఓట్లు వేస్తారు కాబట్టి లోకల్ పార్టీలు ఇండైరెక్ట్ గా నష్టపోయే పరిస్థితి అయితే తప్పకుండా ఉంటది. కాబట్టి ఈరోజు మోడీ సంకన చేరాలని కేసీఆర్ కుటుంబం తహలాడుతా ఉంది. వారు ఇప్పటికే మరి మోడీతోని మంతనాలు జరుపుతా ఉన్నారు. రేపు పార్టీని మెర్జ్ చేస్తారా, లేకపోతే వాళ్ళిద్దరు కలిసి కట్టుగా మరి ఎన్నికలకు పోతారా అనేది అది సమయం అంటే వ్యక్తపరుస్తుంది. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని రక్షించబడాలి, రాజ్యాంగ విలువలు కాపాడబడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే తప్ప ఈ దేశ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా కనబడే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా మోడీ గారి మరి పరిపాలన కూడా అంతమయ్యే పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి రామచంద్ర నాయక్ గారు స్పందించినందుకు, అలాగే బల్లం మల్లయ్య యాదవ్ గారు.